మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. బేసిక్గానే మీరు ఇలా అమాయకంగా కనిపిస్తారా ఉండడం? ఇప్పుడు అలా ఉన్నారా టెన్షన్ నర్వస్నెస్ వల్ల? ఏదండి అది? మీరు బేసిక్గానే అలా అమాయకంగా కనిపిస్తారా లేదా ఈవెంట్లో టెన్షన్ పడుతూ ఉన్నారా దేనివల్ల? లేదు, నేను అమాయకున్నే అండి, అమాయకున్నే. అమాయకుడే అంట. సో ఫ్రెండ్స్ కాదు అని చెప్తున్నారు. మీకు గుర్తుందా మీరు స్కెచ్ వీడియోస్ చేసేటప్పుడు ఆ వీడియోలో హీరోయిన్ నేను? అవునా? మర్చిపోయారు ఆయన. గుర్తులేదండి, సారీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన అందరికీ, వచ్చిన బోయపాటి శ్రీని గారికి, ఎస్కేఎన్ గారికి, వంశీ నందిపాటి గారికి, ధీరజ్ మొగిలినేని గారికి, బన్నివాస్ గారికి, మైత్రి రవి గారికి, కరుణాకరణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరిదన్నా మర్చిపోతే సారీ అండి. ఒక్కసారి ఇక్కడ ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఒక్కసారి పిలుస్తాండి స్టేజ్ మీదకి, మళ్ళీ అవకాశం వస్తుందో తెలియదు. శ్రీకాంత్, ధర్మ, సోమేష్, శరత్ బ్రో. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఒక్కసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. బ్రో ఒకసారి ఏరు వీళ్ళు మన వాళ్ళంతా ఇప్పుడు కూడా పనిలేనా? కురుగు ఫీల్డ్ కంట్రోల్ చేస్తారు, రావాలి ఫాస్ట్గా ఒకసారి. సో నేను ప్రాజెక్ట్ చేసేటప్పుడు నాతో పాటే ఉన్నారండి, నేను స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు కూడా నాతో పాటే ఉండాలి. అందుకే రమేష్ బ్రో లాస్ట్లో యాడ్ అయిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ రమేష్. ఓకే, మా రైటర్ రాజశేఖర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎంత కష్టపడ్డాను నాకంటే ఎక్కువ కష్టపడ్డారు మా వాళ్ళు, మా కో డైరెక్టర్ శరత్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ ఫస్ట్ ఏడి శ్రీకాంత్. నేను ఒక రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి వాటర్ తాగుదని లేస్తే సీజీ షాట్లు పంపిస్తున్నాను అనమాట. ఏంటంటే అవి కొంచెం పెండింగ్ ఉన్నాయన్న అన్నాడు. సో ఎర్లీ మార్నింగ్ వరకు కష్టపడి వర్క్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. ధర్మ కాస్ట్యూమ్స్, డబ్బింగ్ మొత్తం అన్నీ ధర్మనే చూసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ధర్మ. సోమేష్ మొత్తం ఆర్ట్ అంతా కూడా సోమేష్ చూసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సోమేష్. అండ్ మా రమేష్ బ్రో ఈజ్ ఎవ్రీథింగ్ అండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అదేంటి ప్రొడక్షన్ కంట్రోలర్ అన్నీ అండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో గుర్తుకొస్తున్నాయంటే ఇది ఒక 1.5 year నుంచి స్టార్ట్ అయిన జర్నీ అండి ఇది. సో అప్పుడు నాకు అంతకుముందు శరతన్న ఎక్కువ తెలీదు, కానీ ఒక పేజ్ మాత్రం తెలుసు అండి. ఒక 250-300 మంది ప్రతి ఎవ్రీడే సెట్లో పనిచేసే వాళ్ళం. అదంతా ఎక్కడ స్టార్ట్ అయింది అని అంటే ఒక పేజ్ వల్ల అండి, ఇన్స్టాగ్రామ్ పేజ్. అది రేలంగ మావి అని ఒక పేజ్ వల్ల. సో దాంట్లో ఎంత మంచి కంటెంట్ అంటే 90s సంబంధించిన అంత బ్యూటిఫుల్ కంటెంట్ అంతా శరతన్న వాయిస్తో చెప్పేవాళ్ళు. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది గుర్తుకొస్తున్న ఈ స్టోరీ. సో అక్కడ నుంచి ఒక మంచి స్టోరీ చెప్దామని చెప్పేసి ఫ్రెండ్స్ మధ్య జరిగే ఒక ఇంట్రెస్టింగ్ డ్రామా చెప్పబోతున్నాం. సో అది July 3rd రిలీజ్ అవుతుందండి. సో ఈ కథ చెప్పగానే ఫస్ట్ బేబీ లాంటి మంచి హిట్తో ఉన్న విరాజ్ బ్రో చెప్పగానే ఓకే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ విరాజ్ బ్రో. ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే మీకు 100% నచ్చుద్దండి, చాలా బాగా చేశారు. అండ్ నన్ను ముప్పు తిప్పలు పెట్టిన మా హీరోయిన్ యశశ్రీరావు చాలా బాగా చేసిందండి ఫైనల్లీ. థ్యాంక్ యూ సో మచ్ యశశ్రీ. అండ్ చైల్డ్ ఆర్టిస్టులు అందరూ మేఘన అండ్ మా సిద్ధు చాలా బాగా చేశాడండి. నా శ్రీకాంత్ అనే క్యారెక్టర్కి ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చిన క్యారెక్టర్ సిద్ధువే. అది రియల్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి అలా వచ్చి ఉంటుంది. తర్వాత రాఘవ బ్రో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే బేసిక్గా మనం ఎంత దూరం వచ్చినా కానీ మన లైఫ్లో ఊరిని వదిలేసి చాలా రోజులు వచ్చేసిన తర్వాత సిటీకి వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరి కోసం ఎదురు చూసే ఒక క్యారెక్టర్ ఉంటారండి ఊరిలో. సో మన కాల్ కోసం, మన మెసేజ్ కోసం ఎదురు చూస్తూ మనతో ఎప్పుడెప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి క్యారెక్టర్ ప్లే చేసిన రాఘవ బ్రో చాలా బాగా చేశారు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గోపి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు నేను ఫేస్ చేసినవన్నీ, అందుకని ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక క్యారెక్టర్ రాసామండి, అది గోపి బ్రో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గోపి బ్రో. తర్వాత చైల్డ్ యాక్టర్స్ చేసిన స్టీవ్, రామ్ చరణ్, మేఘన, గఫూర్, రామ్ చరణ్, చక్రి, ఇంకా చాలామంది చేశారంటే పిల్లలు చాలా బాగా చేశారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే మా రెహాన్ అండి డిఓపి. మేము దాదాపు ఒక 5-6 years నుంచి కలిసి ట్రావెల్ అవుతూ ఉన్నాం. సో ఎప్పుడు కూడా ఇంకా చాలా బాగా సపోర్టివ్గా ఉండేవాడు, చాలా ఎక్కువ ప్రెజర్ పెట్టేవాడిని, చాలా బాగా చేసేవాడు. థ్యాంక్ యూ సో మచ్ రెహాన్. అండ్ ఎడిటర్ వెంకటేష్ అండ్ శ్రీధర్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా బాగా చేశారు. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అండి అజయ్ అర్సడా,
థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా బాగా చేశారు. నిన్నే ఫైనల్ అన్నీ కూడా మిక్సింగ్లో చూసుకున్నప్పుడు అసలు తీసిన దానికి ఇంకా 100% 200% చేశారు దాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ బ్రో. అండ్ దీంట్లో సాంగ్స్ మొత్తం 4 సాంగ్స్ అండి. ఆ 4 సాంగ్స్లో 2 సాంగ్స్ రాసిన సురేష్ బన్శెట్టి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ తర్వాత అమ్మమ్మ సాంగ్ రాసిన శ్రీమణి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుహాస్ కంపోజ్ చేసిన లవ్ సాంగ్ చాలా బాగా చేశారు. సుహాస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికి లిరిక్స్ రాసిన కోటి థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ దీనికి కాస్ట్యూమ్స్ డిజైనర్ అండి, కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి అండి, కలర్ ప్యాలెట్ ఇదంతా కూడా. దానికి థ్యాంక్ యూ సో మచ్ రక్షిత. అండ్ మాకు లవ్ సాంగ్ అండ్ మా ఫ్రెండ్షిప్ సాంగ్ 2 కొరియోగ్రఫీ చేసిన ఈశ్వర్ పెంటి మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, చాలా బాగా చేశారు. అండ్ ఇంకా తర్వాత మిగతా అందరు యాక్టర్స్ అండి, సపోర్టింగ్ యాక్టర్స్, జేడీబీ బ్రో, పావని రాజు, శివాని, ఇంకా రోహిణి అట్టంగాడి మ్యామ్, శివనారాయణ గారు, అనీష్ కురవెల్ల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. తర్వాత నాకు ఇంకా శరతన్న ఇద్దరు గురించి చెప్పాలండి. శరతన్న అండ్ ఈటీవీ విన్ నాకు శరతన్నని పరిచయం చేశారు. అక్కడ నుంచి శరతన్న చాలా సపోర్టివ్గా, ఆయన ఒక ప్రొడ్యూసర్ లాగే కాదండి నాకు. ఎలా అంటే ఆయన ఎప్పుడు ఎవ్రీడే సెట్లో ఉండేవాళ్ళు, ప్రతిదీ స్టోరీ సిట్టింగ్లో ఉండేవాళ్ళు. ఆయన ఇన్పుట్స్ చాలా హెల్ప్ చేశాయి. అమ్మమ్మ ఎపిసోడ్లో కొన్ని డైలాగ్స్ ఆయనే రాశారండి, చాలా బాగా రాశారు. ఇంకా ఆయన ఈజ్ లైక్ ఒక్కోసారి అయితే ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారండి, చెప్పకూడదు. థ్యాంక్ యూ సో మచ్ శరతన్న. సో అండ్ ఇంకెవరినైనా మర్చిపోతే సారీ. ఇంకా ఈటీవీ విన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సాయన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఎప్పుడు సపోర్టివ్గా ఉన్నారు. ఇంకా ప్రమదేశ్ ఎలా అంటే ప్రమదేశ్ కదండి, ప్రేమదేశ్ అనొచ్చు. సో చాలా సపోర్టివ్గా, చాలా బాగా ఎప్పుడు ఒక పిల్లర్ లాగా ఉండేవాడు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ సాయన్న. ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోతే సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వినోద్ గారు, విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో July 3న ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవ్వబోతుంది.